నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఏబిసిడి వర్గీకరణ విజయవంతమైనందుకు రాష్ట్ర గవర్నమెంట్ గుర్తించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి మరియు ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదరం రాజనరసింహ చిత్రపటాలకు ఎల్బీ నగర్లో మహనీయుల విగ్రహాల ముందు పాలాభిషేకం మాదిగ ఉపకులాల ప్రింట్ చైర్మన్ మేడి పాపన్న ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా జరిగినది. ఈ కార్యక్రమంలో జన జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కోటగిరి ఉషారాణి, తెలంగాణ రాష్ట్ర యాదవ హక్కుల పోరాట సమితి ఫౌండర్ మరియు ప్రెసిడెంట్ తాండా ఉపేందర్ యాదవ్, ఎంఆర్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జేడి నరసింహ, అల్కాపూర్ రాణి, ధనలక్ష్మి, శైలజ, ఎంఆర్పీఎస్ నాయకులు, ఎంఆర్పీఎస్ మహిళామణులు, కార్యకర్తలు, ఎంఆర్పీఎస్ అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. తీసుకొచ్చారు అన్నగారికి ధన్యవాదాలు. పాపన్న గారికి మరి ముఖ్యంగా ఇక్కడున్న అక్కలకు మరి ఎంతో పోరాటం చేసిన రుక్కక్క అయితే మరి చాలా రోజులు చాలా ఏళ్ళ నుంచి పోరాటం చేస్తుంది. కులం కోసం జాతి కోసం పోరాటం చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మీడియా మిత్రులకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు నన్ను కూడా నేను ఒకటే చెప్తున్నా, వర్గీకరణకు వీళ్ళందరూ ఉపకులాలకు ఈ యాదవ సంఘాన్ని కూడా గుర్తు చేసుకోండి. మమ్మల్ని కూడా మీరు అంటే మరి ఒక బిడ్డలాగా నన్ను సహకరించాలని మీ అందరికి తెలియజేస్తూ ముగించుకుంటాను. జై భీమ్. నగర్ చౌరస్తాలో మేము ఇక్కడ మనం రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ చౌరస్తాలో మేము ఇక్కడ సొంతంగా మేము ఎంత హ్యాపీతో మేము పండుగ చేసుకుంటున్నాము. ఈ వర్గీకరణ వలన మాకు ఎంతో సంతోషమైంది. ఇన్నాళ్ళు చేసిన మా ఫలం ఈ రోజు వచ్చింది. మేడి పాపన్న ఆధ్వర్యంలో ఇక్కడ మేము ఉపకులాలు ఎస్సీ 57 ఉపకులాలలో డక్కలి సంఘం అధ్యక్షురాలుగా సాలమ్మ బాణాల సాలమ్మ మంగేశ్వర తరఫున మాట్లాడుతున్నా. నేను అందరికీ అన్నా ఎంతో రుణపడి ఉంటామన్నా, మీకు చాలా చాలా వందనాలన్నా. మేడి పాపన్నకి మా ఎందంటూ నడిపి నా మారుమూల గ్రామంలో మా పేరే సరిగా రానియట్లేదు, తొక్కేస్తున్నారు. అందుకు మాకు అన్న చాలా సాయం చేసి మా వెనకాల నడిపించి మమ్మల్ని ముందు నడిపించి వేసిందంటే మాకు ఎంతో ఈ రోజు చాలా సంతోషం అన్నా. మాకు ఎలాంటి గవర్నమెంట్ ఉద్యోగాలు లేవన్నా, మా కులంలో ఎలాంటి మాకు బెనిఫిట్ లేవన్నా. ఈ రోజు మా హక్కులు మాకు ఇచ్చినందుకు ఆ కులాలకి మాది కులాల దండోరకి ఎంతో రుణపడి ఉన్నాం. వాళ్ళ పాదాభి వందనం చేస్తున్నాం. ముఖ్యంగా మేడి పాపన్న వల్లనే ఈ రోజు వచ్చిందని మేము ఇక్కడ ఈ చౌరస్తాలో ఘనంగా జరుపుకుంటున్నామన్నా. 11 జనాభా లెక్కల ప్రకారంగా ఎస్సీలను ఏబిసిలను చేయడానికి రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే 2000 సంవత్సరంలో 2004 వరకు జరిగినటువంటి రిజర్వేషన్లన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని మరి నిన్నగాక మొన్న 4th రోజు జరిపినటువంటి ఎస్సీ వర్గీకరణ పాత పద్ధతుల్ని మరి కొనసాగించారు. కాకపోతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా ఎవరెవరైతే సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా వెనుక ఉన్నట్టు కులాలను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఏలో పెట్టి అక్కడ ఉన్నటువంటి బుడగ జంగాలకి, అట్లా ఉన్నటువంటి పాచి పగడి అట్లాంటి కులాలన్నింటినీ వేలో చేర్చి ఆ వేలో ఉన్నటువంటి 15 కులాలను ఏలో పెట్టడం జరిగింది. ఎందుకు ఏలో పెట్టారంటే 2000 సంవత్సరంలో 4 సంవత్సరాలు ఎస్సీ వర్గీకరణ జరిగితే ఒక బుడగ జంగాల బిడ్డ కూడా ఒక ఉద్యోగం రాలేకపోయింది. అట్లాగే ఒక దక్కల బిడ్డకి ఒక ఉద్యోగం రాలేకపోయింది. అట్లాగే ఒక బయళ్ళ బిడ్డకు ఉద్యోగం రాలేకపోయింది. కేవలం మాదిగా మాలలే అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో సుప్రీంకోర్టు ఎవరైతే వెనుకబడ్డటువంటి కులాలున్నాయో వారికే ప్రాధాన్యత ఇయ్యాలని చెప్తే దాని ప్రకారంగానే రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 4వ తారీఖు నాడు క్యాబినెట్ పెట్టి క్యాబినెట్ లో అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని తీసుకొచ్చారు. ఈ వెనుకబడ్డ కులాలు 15 ఉన్నాయి. ఈ 15 కులాలను ఏలో పెట్టాలని చెప్పి
వారి యొక్క నిర్ణయాన్ని సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తీసుకొచ్చారు. ఎవరి నిర్ణయాలు కావు, ఇక్కడ ఎవరి యొక్క రాజకీయాలు నడిచే పద్ధతిలో లేదు. అందులో బీలో ఓ మాస్టర్ అంటే కొంత డెవలప్ అయినటువంటి కులాలను బీలో పెట్టడం జరిగింది. బీలో 18 కులాలను పెట్టడం జరిగింది. ఎన్ని కులాలు? 18 కులాలను పెట్టడం జరిగింది. ఇది ఓ మాస్టర్ కులాలన్నింటినీ కొంచెం డెవలప్ అయినాయి, రిజర్వేషన్లు తీసుకొని ఆర్థిక పరంగా ఎదుగుతున్నటువంటి కులాలు మాది గొప్ప కులాలు అనేటువంటి పేరు మీద 18 కులాలను బీలో చేర్చడం జరిగింది. అట్లాగే సిలో ఇంకో కాస్త మోస్తారు, ఏది మాదిగలకు ఇంకా కొంత వాళ్ళకి భిన్నంగా డెవలప్ అయిన కులాలు సిలో పెట్టడం జరిగింది. సిలో 26 కులాలను పెట్టడం జరిగింది. మొత్తం 26, 18. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉప కులాలు ఏలో ఉన్నటువంటి కులాలు అన్నింటినీ కలిపితే 59 కులాలకు సమానమైనటువంటి వాటా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి భాగంగా అన్ని జిల్లాలలో పాలాభిషేకాలతో పాటు ఆయన కృతజ్ఞత సభలు పెట్టుకుంటూ వస్తా ఉన్నారు. లక్షలాది మందితో మరి రేవంత్ రెడ్డి గారికి భారీ ఎత్తున ఘనంగా సన్మానం చేసుకోవడానికి అతి తొందరలో మరి అక్కడున్నటువంటి గ్రామాలను చూస్తా ఉన్నాం, అక్కడున్నటువంటి వాళ్ళతో అందరితో మాట్లాడుతా ఉన్నాం. భారీ ఎత్తున సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కూడా పిలవాలని చెప్పి ఒక నిబద్ధతతో మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు అందరూ కూడా కలుస్తా ఉన్నాం. భారీ ఎత్తున జింకానా గ్రౌండ్ లో లక్షల మందిని ప్రభావితం చేసేసి ఆ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి, వారికి కృతజ్ఞత తెలియజేయడానికి ఎంఆర్పిఎస్ బిడ్డగా మీ మేడి ప్రపంచంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్, జై పూలే. ఏర్పాటు చేపించి ప్రింట్ గా అన్ని కులాలకు ఐక్యతగా చేసి ప్రింట్ గా ఏర్పాటు చేసిన వేడుకప్పల గారు చైర్మన్ గా ఎన్నుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మన వైస్ చైర్మన్ గా హనుమంతన్న, మంగళేశ్ అన్న వైస్ చైర్మన్ గా, తర్వాత వివిధ కులాలకు తెలియ ఒకరిని ఎన్నుకున్నందుకు కూడా ప్రభుత్వానికి ప్రత్యేకంగా మా ఉద్యమస్తులు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అన్ని జిల్లాలలో కాకుండా మన రంగారెడ్డి గారు కూడా ఏర్పాటు చేసినందుకు కూడా మా ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరున ఉద్యమస్తులు తెలియజేస్తా ఉన్నాం. రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా అన్నగారు చెప్పినట్టు మనం భారీ ఎత్తున ఎల్బీ నగర్కి వెళ్ళి ఉమ్మెత్తుగా ఖచ్చితంగా ఏది చేశారు కాబట్టి వాళ్ళకు రంగారెడ్డిలో బాబు జగజీవన్ రావు గారు, అంబేద్కర్ గారు విగ్రహాల దగ్గర మేడి పాపన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ మన కృతజ్ఞత సభ అని చెప్పి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి మన సీఎం గారు తర్వాత దామోదర అమ్మన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మేము ఏబిసిడి వర్గీకరణ కోసం పాపన్న గారు మేము ఎన్నో ఉద్యమాలు చేశాము. ఎన్నో ప్రాణత్యాగాల తర్వాత ఈ ఉద్యమం ఏబిసిడి వర్గీకరణ అయింది కాబట్టి దీనికి జిల్లాలో అన్ని 33 జిల్లాలు కూడా ఎంతో సంబరంగా ఘనంగా సీఎం గారికి కృతజ్ఞత సభ తెలియజేసుకుంటా ఉన్నారు. దీనికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ మన సీఎం గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మన చనిపోయిన అమరవీరులందరికీ కూడా వాళ్ళకి ఉద్యమ నమస్కారాలు తెలియజేయటం, ఈ వర్గీకరణ రావడం మీ ప్రాణత్యాగాలకి మాకు మంచి ఏబిసిడి వర్గీకరణ వచ్చిందన్న. మేము ఈరోజు సంతోషంగా ఉన్నామంటే మీ ప్రాణత్యాగాలు ఇట్లాంటి మేపాపన్న గారు ఇట్లాంటి వాళ్ళ ఉద్యమాలు అందరి తర్వాత ఇది రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో, ఈ సీఎం గారి ఆధ్వర్యంలో రావడం వల్ల రాబోయే ఎన్నికలు ఏదైనా సరే ఇది ప్రజాపాలన అని చెప్పారు. ప్రజల పక్షాన తీర్పిచ్చిన సీఎం గారికి జీవితాంతం కృతజ్ఞతలమై ఉంటామని చెప్పి ఆయనకి వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మాకు పెద్దలకి, మీడియా మిత్రులకి, ఎన్టీవీ వారికి, ఎస్టీవీ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడికి వచ్చిన 58 ఉప కులాలకి నా తెలంగాణ యాదవ్ హక్కుల పోరాట సమితి తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నా. నేను ఈ 58 మంది ఉప కులాలకు నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను. నేను ఈ రోజే కాదు, నేను వర్గీకరణ కోసం నేను ఢిల్లీలో కూడా మరి నేను అక్కడికి కూడా మీటింగ్ పోయి అక్కడ నేను వర్గీకరణ కోసం మాట్లాడడం జరిగింది. మరి ఇలా వర్గీకరణ రావటము చాలా సంతోషం. ఇక్కడ ఈ రంగారెడ్డి జిల్లాలో ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మరి అంబేద్కర్ గారు, డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారంగా మనకి ఈ రోజు మనల్ని గుర్తించి మరి 58 మంది మరి ఉప కులాలను గుర్తించి వర్గీకరణ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మరి మీరు మంచి మనసుతోటి మరి మా ఎస్సీలని గుర్తు పెట్టుకొని మా అందరికీ మరి ఈ యొక్క వర్గీకరణని అమలు చేసినందుకు మరి మేము మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎంతో పోరాటం చేసిన ఈ ఎంఆర్పిఎస్ నాయకులు మరి పాపన్న గారి ప్రాణాలకు తెగించి మరి ఎంఆర్పిఎస్ కోసం ఈ జాతి కోసం ఆయన చిన్నప్పటి నుంచి నాకు చాలా ఏళ్ళ నుంచి తెలుసు, చిన్నప్పటి నుంచి కూడా నా జాతి వెనుకబడుతుందని ఆయన తిని మరి ఒక ఆరోగ్యము ఉన్నదా లేదా చూసుకోకుండా కూడా ముందుకు నడిపించి ఈ యొక్క మాదే గారు ఈ అన్ని ఉపకులాలను ఒక్కకాడికి తెచ్చి ఒక ఏలిక పెట్టి మీరు కూడా మేమున్నా అని చెప్పి దక్కరికైనా చిందుకైనా మరి బుడిగ చంగాలకైనా నేనున్నా మీ వెనకాలని చెప్పి అన్నగారు ముందుకు